జై శ్రీరామ్. ఒక్కసారి శ్రద్ధగా వినండి. వినిన తర్వాత ఆనందంతో ఆశ్చర్యపోతారు. అంతా రామమయం, మన బతుకంతా రామమయం. ఒక దేశానికి, జాతికి సొంతమైన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే రామాయణం. ఇంగ్లీష్ వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు, కానీ అంతవరకు రాముడు మన వెంట నడిచిన దేవుడు. మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు. మనకు మనం పరీక్ష పెట్టుకొని ఎలా ఉన్నామో చూసుకోవాల్సి వస్తే అద్దం లాంటివాడు రాముడు. ధర్మం పోత పోస్తే రాముడు, ఆదర్శాలు రూపుకడితే రాముడు, అందం పోగుపోస్తే రాముడు, వేదోపనిషత్తులకు అర్థం రాముడు, మంత్రమూర్తి రాముడు, పరబ్రహ్మం రాముడు, లోకం కోసం దేవుడే దిగి వచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు. ఎప్పటి త్రేతాయుగ రాముడు, ఎన్ని యుగాలు దొర్లిపోయాయి, అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా రాముడే. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. బొజ్జలో ఇంత పాలు పోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట రామలాలి మేఘశ్యామలాలి. మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామ. వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామరామ. భరించలేని కష్టానికి పర్యాయ పదం రాముడి కష్టం. తండ్రి మాట జవదాటని వాడిని పొగడాలంటే రాముడు. కష్టం గట్టెక్కే తారక మంత్రం శ్రీరామ. విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ శ్రీరామ శ్రీరామ. అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్ర. వయసుడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణ రామ. తిరుగులేని మాటకు రామబాణం. సకల సుఖ శాంతులకు రామరాజ్యం. ఆదర్శమైన పాలనకు రాముడి పాలన. ఆజానుబాహుడి పోలికకు రాముడు. అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు రాముడు. రాముడు ఎప్పుడూ మంచి బాలుడే. చివరికి చిన్నప్పుడు మనం చదువుకున్న ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా రామ కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ అని నేర్చుకున్నాము. ఆదర్శ దాంపత్యానికి సీతారాముడు, గొప్ప కొడుకు రాముడు. అన్నదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణులు. గొప్ప విద్యార్థి రాముడు, వశిష్ఠ విశ్వామిత్రులు చెప్పారు. మంచి మిత్రుడు రాముడు, గుహుడు చెప్పాడు. మంచి స్వామి రాముడు, హనుమంతుడు చెప్పారు. సంగీత సారం రాముడు, రామదాసు త్యాగయ్య చెప్పారు. నాలుక మీదుగా తాగాల్సిన నామం రాముడు, పిబరే రామరసం సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు. కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడు, నోరున్నందుకు పలకాల్సిన నామం రాముడు, చెవులున్నందుకు వినాల్సిన కథ రాముడు, చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు, జన్మ తరించడానికి రాముడు రాముడు రాముడు. రామాయణం పలుకుబళ్ళు మనం గమనించం, కానీ భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే. ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది. చెప్పడానికి వీలు కాకపోతే అబ్బో అదొక రామాయణం అని అంటాం. జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ. ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే అదొక పుష్పక విమానం. కబళించే చేతులు, చేష్టలు, కబంధ హస్తాలు. వికారంగా ఉంటే శూర్పణఖ. చూసి రమ్మంటే కాల్చి రావడం హనుమ. పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడి అంగలు. మెలకువలేని నిద్ర కుంభకర్ణ నిద్ర. పెద్ద ఇల్లు లంకంత ఇల్లు. ఎంగిలి చేసి పెడితే శబరి.
ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే ఋష్యశృంగుడు, అల్లరి మూకలకు నిలయం కిష్కింధకాండ, విషమ పరీక్షలన్నీ మనకు రోజు అగ్ని పరీక్షలే. పితూరులు చెప్పేవారందరూ మందరలే. యుద్ధమంటే రామ రావణ యుద్ధమే. ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ రావణ కాష్టాలే. కొడితే బొర్ర రామకీర్తన పాడుతుంది. ఇదొక విచిత్రమైన ప్రయోగం, మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగు నేల మీద ఉండనే ఉండవు. బహుశా ఒక ఊళ్ళో తిండి తిని ఉంటారు, ఒక ఊళ్ళో పడుకొని ఉంటారు, ఒక ఊళ్ళో బట్టలు ఉతుక్కొని ఉంటారు, ఒక ఊళ్ళో నీళ్లు తాగి ఉంటారు. ఒంటిమిట్టది ఒక కథ, భద్రాద్రిది ఒక కథ. అసలు రామాయణమే మన కథ. అది రాస్తే రామాయణం, చెబితే మహాభారతం. అంతా రామమయం, జగమంతా రామమయం. జై శ్రీరామ్. చివరి వరకు ఈ వీడియో వినిన వాళ్ళందరూ జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి చాలు. రాముడి గురించి మీ అందరితోటి షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.